అందరికీ శుభోదయం. ప్రపంచ వారసత్వ వారోత్సవాలు మనం నవంబర్ 3వ వారం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరంలో ప్రాముఖ్యత ఏమిటంటే ప్రపంచ వారసత్వ వారోత్సవాలు ప్రతి మన అనంతపురం జిల్లా తీసుకున్న అంటే ప్రపంచంలో భారతదేశము, మన ఆంధ్ర రాష్ట్రము, జిల్లా ఈ స్థాయిల నుండి ప్రతి ఒక్కరు కూడా ఈ సెలబ్రేషన్స్ అనేవి జరుపుకుంటున్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు మనకు ప్రాచీన కట్టడాలు, అసలు హెరిటేజ్ సైట్స్ ఎన్నో ఉన్నాయి. ప్రాచీన కట్టడాలు, ప్రాచీన దేవాలయాలు, ప్రాచీన కళలు, సంస్కృతి, భాష ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఇవి ఈ జనరేషన్ పిల్లలకి చాలామందికి తెలియదు. వీటిని అన్నింటినీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళలో తెలియజెప్పి ఒక అవగాహన సదస్సులాగా మనం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన 3 శాఖ, పురావస్తు శాఖ మరియు పర్యాటక శాఖ, హెరిటేజ్, మన ఇంటాక్, ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఉపయోగాలు ఏంటి? అసలు మన వారసత్వ సంపద కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల పిల్లల్లో సృజనాత్మక శక్తి, అంటే మన ప్రాచీన మన పూర్వీకులు ఎలా ఏ భాష మాట్లాడారు, ఏ అలవాట్లు ఉన్నాయి, ఏ సాంప్రదాయాలు ఉన్నాయి, సంస్కృతి ఏంటి అసలు అనేది ప్రతి విషయాన్ని మనం వాళ్ళలో తెలపడం జరుగుతుంది. అందుకే మనం సాంప్రదాయ కళలు కావచ్చు, జానపద కళలకు ఒకరోజు కూడా మేము కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తర్వాత ప్రాచీన ధాన్యాలతో వంటకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా పిల్లలకి వాళ్ళకి తెలియజేసే విధంగా మన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా చేస్తున్నాం. మన అనంతపురం జిల్లా చాలా చారిత్రాత్మకమైన ప్రాచీనమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంది. మన రాజ్యాంగంలో పేర్కొన్నారు ఏమని? ప్రతి పౌరులు కూడా మన చారిత్రక కట్టడాలను కావచ్చు, సంస్కృతిని కావచ్చు, భాషను కావచ్చు, అన్నిని కాపాడే బాధ్యత పౌరులందరికీ ఉంది. కాబట్టి నా ముఖ్య గమనిక ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో వారి యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి ఒక్కరి బాధ్యత తీసుకుంటే మన ప్రాచీన సంపదను, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ వారసత్వ వారోత్సవాలు, వరల్డ్ హెరిటేజ్ వీక్ నవంబర్ నెల 3వ వారం ప్రతి సంవత్సరము జరపడం జరుగుతుంది. ఇది యునెస్కో వారి డిక్లరేషన్ ప్రకారమే చేస్తున్నాము. అనంతపురం జిల్లాలో దాదాపు ఇప్పటికి ఒక 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాము. అది కూడా పురావస్తు మరియు ప్రదర్శనశాలల శాఖ వారి, తర్వాత పర్యాటక శాఖ వారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఇంటాక్ వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 రోజుల కార్యక్రమం ఉంటుంది. సో మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా ఇది ఒక మాన్యుమెంట్. ఇది 1918లో అంతమైనటువంటి ప్రపంచ యుద్ధానికి గుర్తుగా, శాంతి చిహ్నంగా ఆనాడున్నటువంటి అనంతపురం పుర ప్రముఖులు, పెద్దలు నిర్మించినటువంటి ఒక స్మారక భవనం. ఇక్కడి నుంచి పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు గారు తను డొనేట్ చేసినటువంటి స్థలంలో నిర్మాణం చేసినటువంటి మ్యూజియం ఏదైతే ఉందో అక్కడి వరకు ఈ పాదయాత్ర జరుగుతుంది. ఈ పాదయాత్రలో భాగంగా అనంతపురంలో ఒక ప్రముఖమైనటువంటి మాన్యుమెంట్ ఏదైతే ఉందో గడియార స్తంభము, దాన్ని ఆనాడు జిల్లా జడ్జిగా ఉన్నటువంటి రామచంద్ర నాయుడు గారు చొరవ తీసుకొని 1947లో ఈ గడియార స్తంభాన్ని నిర్మాణం చేయడం జరిగింది పుర ప్రముఖుల సహాయ సహకారాలతో. అక్కడి నుంచి ఆ మ్యూజియంలో పిల్లలందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు గాను మ్యూజియంలో కూడా వాళ్లకు అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి చారిత్రక ప్రాంతాల గురించినటువంటి విశేషాలను తెలియజేయడం జరుగుతుంది. 2వ రోజు కార్యక్రమంలో భాగంగా అనంతపురంలో క్లబ్ నందు ఈ నాణెములు, కరెన్సీ నోట్లు, స్టాంపులు వీటికి సంబంధించినటువంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. సో 3వ రోజు భాగంగా విద్యార్థులను తయారు చేసుకోవడంలో భాగంగా తెలుగు పద్యాలను వల్లించేటువంటి ఒక పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. 4వ రోజు భాగంగా సాయంకాలం 5 నుంచి 7 గంటల వరకు అనంతపురం మ్యూజియం నందు జానపద కళా ప్రదర్శనను ఏర్పాటు చేయడం జరిగింది. 22వ తేదీన సెలబ్రేట్ ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్తో మ్యూజియం నందు పోస్టర్ పెయింటింగ్, తర్వాత దానికి సంబంధించిన చిన్న వివరణ వ్యాసం రాయడం గురించి పిల్లలకు పోటీ జరపడం జరుగుతుంది. 23వ తేదీ తిరిగి ఇప్పుడు ఇక్కడున్నటువంటి ఈ భవనంలోనే సాంప్రదాయ ధాన్యాలు, వాటితో చేసేటువంటి వంటకాల గురించినటువంటి
పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఐసిడిఎస్ కార్యక్రమంగా మేడం శ్రీదేవి గారు దాన్ని చేపట్టడం జరిగింది. 24వ తేదీన ఎస్ఎస్బిఎన్ కళాశాలలో ముగింపు ఉత్సవం ఉంటుంది. అందులో భాగంగా ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, ఇందులో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ప్రశంసా పత్రాలు ఇవ్వడం, బహుమతులు ఇవ్వడం ఆ కార్యక్రమాన్ని జరుగుతుంది. సో ఈ 7 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అనంతపురం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి విద్యార్థులకు, ఆ విద్యార్థులను తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శుభోదయం. ఈ ప్రపంచ వారసత్వ కట్టడాల యొక్క వారోత్సవాలు ఈరోజు అనగా 18 నుంచి 24వ తేదీ 23వ తేదీ వరకు మనము ప్రోగ్రాం చేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా పురావస్తు మరియు ప్రాచీన కట్టడాల యొక్క ప్రాముఖ్యతను వివరించడానికి ఈ యొక్క వారోత్సవాలు మనం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే రాను రాను మన యొక్క కల్చర్ అనేది మర్చిపోతున్నారు జనాలు. సో దానికోసమని ప్రజల్లో మరియు విద్యార్థుల్లో ఒక ప్రాచీన కట్టడాలు లేకుంటే పురావస్తు శాఖ యొక్క దాని యొక్క గొప్పతనం మరియు అలాగే పర్యాటక కేంద్రాల యొక్క వారి విశిష్టత, ఇవన్నీ మన ఈ వారం లోపల విద్యార్థుల్లో ఒక భావన నెలకొల్పడానికి ఈ యొక్క వారోత్సవాన్ని మనం చేపట్టడం జరుగుతుంది. ఇందాక మన ఇంటాక్ సభ్యులు రామ్ కుమార్ గారు చెప్పినట్లుగా వారం రోజులు ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం ఇక్కడ చేసుకుంటున్నాం. అందులో మెయిన్ ఇక్కడ ముఖ్యంగా మనం వారోత్సవాల్లో భాగంగా మిల్లెట్స్ యొక్క ప్రాధాన్యతను తెలపడం కూడా, మన యొక్క పూర్వీకుల వంటలు కానీ లేకుంటే ఆ ప్రాచీన మన పూర్వీకుల యొక్క తిండి కానీ ఎలా ఉండేది, అప్పుడు యొక్క బలిష్టత కానీ అక్కడ ప్రోటీన్స్ కానీ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు అనేది ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులకు తెలియజేయడానికి మనం ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇలాంటి వారోత్సవాలు మళ్ళీ మళ్ళీ జరగాలి. మన ప్రజల్లో కానీ మన అనంతపురం జిల్లాలోని ప్రజల్లో కానీ విద్యార్థుల్లో కానీ ఒక విశిష్టత కానీ తెలియజేయడానికి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం కోసం ఈ ఇంటాక్ సభ్యులు చేస్తున్న కృషికి మరొకసారి అభినందనలు తెలుపుతూ, ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేసి ప్రతిరోజు విద్యార్థులు కానీ ప్రజలు కానీ పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా పర్యాటక శాఖ నుంచి మేము కోరుకుంటున్నాం. అందరికీ థ్యాంక్ యూ.